రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ కోడింగ్ రౌండ్లో ఎస్పెషలీ ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, హౌ డు యూ జనరేట్ ఎ లిస్ట్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతారు. సో అడగగానే ఏముంది, మనము ఏ లిస్ట్ అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డేటా అంతా ఒక అరేలో యూజ్ స్టేట్ తోటి పెట్టుకుంటాం, మ్యాప్ యూజ్ చేసి జనరేట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పేస్తాం. మనం కూడా చాలా గొప్పగా చెప్పేసాం అనుకుంటాం, కానీ తీరా లోపలికి వెళ్ళేసరికి ఆ ఆన్సర్ కన్సిడర్ అవ్వదు అనమాట. ఎందుకు కన్సిడర్ అవ్వదు అని అంటే, మీరు జనరేట్ చేస్తే లిస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుంది, వచ్చేసింది అబ్బా బాబా అనుకుంటాం కదా. తీరా చూస్తే దీని అవుట్పుట్లో మనకు ఒక సీరియస్ ఎర్రర్ వార్నింగ్ ఉంటుంది. ఆ వార్నింగ్ ఏంటంటే, ఈచ్ చైల్డ్ ఇన్ ద లిస్ట్ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ కీ అని. సో మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు జనరేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే చూడరండి, మీరు కీ మెన్షన్ చేశారా లేదా అని చూస్తారు. అంటే మీరు వార్నింగ్స్ని ఎర్రర్స్ని సరిగా పట్టించుకున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఎక్కువ మంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నిటినీ పట్టించుకుని చెప్తాం కాబట్టి. సో ఎప్పుడైతే మీరు ఈ కీని ఇగ్నోర్ చేశారో మీ ఇంటర్వ్యూ బిస్కెట్ అయినట్టే. సో ఎలాగ యూజ్ చేయాలి అని అంటే, హ్యాపీగా మనం ఏం చేస్తాము, ఇక్కడ ప్రతి లిస్ట్ ఐటెంతో పాటు కీ అనే అట్రిబ్యూట్ ఇచ్చేస్తాం. దీంట్లో కూడా ఇంకొక మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఏంటంటే, డైరెక్ట్గా ఇండెక్స్ తీసేసుకుంటాం. ఒకవేళ ఇండెక్స్ తీసుకుంటే యాక్చువల్గా మనకు ప్రస్తుతానికైతే వార్నింగ్ పోతుంది, బట్ అది కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకు అని అంటే, ఈ ఇండెక్సెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. మనము డిలీట్ ఆపరేషన్ చేసేటప్పుడు, సెలెక్ట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి ఈ ఇండెక్స్ ఒకటి సరిపోదన్నమాట. కాబట్టి జనరల్గా ప్రతి ప్రాపర్టీకి ఒక యూనిక్ ఐడి అన్న పెట్టాలి, లేదా ఒకవేళ అలా కుదరనప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్ నేమ్నే ఐడిగా ఇచ్చేయండి, కీగా ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీకు ఆ ఎర్రర్ కూడా రాదు. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటే 90% రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూస్ని క్లియర్ చేసేయచ్చు. తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అని అంటే లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ చేయండి మీ ఫెలో ఫ్రెండ్స్కి, వాళ్ళు మీకు షేర్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్, మీకు వచ్చిన టఫెస్ట్ క్వశ్చన్స్ కానీ మీకు వచ్చిన క్వశ్చన్స్ని నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను ఆ పర్టికులర్ సెక్షన్స్లో నుంచి వచ్చిన కమెంట్స్కి నేను వీడియోస్ పెడతాను. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్